ధర్మానుష్ఠాన మహత్యం. మహానుభావులు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు నడిచే దైవం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర స్వామి మహాస్వామి వారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. ఒక బ్రాహ్మణుడు ధర్మానుష్ఠానం అంటే ధర్మానుష్ఠానమే అనేలా చేసేవాడు. ఆయనకి పరమాచార్యుని దగ్గరగా చూడాలని కోరిక. 2 రోజులు ఆయన విడిది చేసిన చోటుకి వెళ్ళాడు. విపరీతమైన జనం వచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి దూరం నుండి చూసి ఆయన దగ్గరికి ఎలా వెడతాను, ఆయన మనతో ఎందుకు మాట్లాడతారు, వెళ్ళడం అనవసరం అని ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడి నుండే ఒక నమస్కారం అని పడుకున్నాడు. పరమాచార్య స్వామి తెల్లవారుజామున 2 గంటల వేళ ఎవరికి చెప్పకుండా బయలుదేరి గబగబా కాలినడకన ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు. ఆయనకి ఇల్లు ఎలా తెలుసు అనుకోకూడదు. ఆయన పరబ్రహ్మ స్వరూపులు, త్రికాల వేది. ఆయనకి తెలియనిది ఉండదు. తిన్నగా బ్రాహ్మణుడి ఇంటి ముందు వెళ్ళి నించున్నాడు. ఆయన ఇల్లాలు కళ్ళాపు చల్లడానికి బయటికి వచ్చింది. కళ్ళాపు చల్లి ప్రక్కనే చూస్తే చలికాలం అవడం వలన మహాస్వామి ముడుచుకొని కూర్చొని జపం చేసుకుంటున్నారు. ఆమె అడలిపోయింది. నడిచే దేవుడిని పేరుగాచిన వ్యక్తి ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఆయన తన పాదములు తలుచుకుని నమస్కరిస్తారు. అటువంటి వారు తన ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నారు. పరుగున ఇంట్లోకి వెళ్ళి భర్తను పిలిచింది. నిద్ర మంచం మీద నుండి దూకి బయటికి వచ్చి నేల మీద పడి నమస్కరించి ఏడుస్తూ, మహానుభావ, మా ఇంటికి మీరు వచ్చారా అన్నారు. ఆయన అతన్ని చూసి, 2 రోజులుగా నా దగ్గరికి వస్తున్నావుగా, ఈయన దగ్గరకు వెళ్ళగలనా, మనని పలకరిస్తారా అనుకున్నావు. ధర్మానుష్ఠానం చేసేవాడి దగ్గరకు నేను రాను అనుకున్నావు, అందుకే నేను వచ్చాను అన్నారు. తణుకు వద్ద జరిగినది ఈ సంఘటన. మహాత్ముల దృష్టిలోకి ఏది చేస్తే వెళ్ళగలము అనుకోకూడదు. పటాటోపములకు వారి ఆకర్షితులు కారు.